హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలోని తన ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్లను తల్లి శ్రవంతి చంపింది. పిల్లలు చనిపోయిన తర్వాత తల్లి శ్రవంతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్యూస్ టీం పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలోని తన ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్లను తల్లి శ్రవంతి చంపింది. పిల్లలు చనిపోయిన తర్వాత తల్లి శ్రవంతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దారుణం అయితే చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ పరిధిలో ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్ ఇద్దరులను కూడా చంపి ఆ తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా అయితే కలకలం లేకుండా ముఖ్యంగా పిల్లల్ని ఇద్దరిని చంపిన తర్వాత తాను ఊరేసుకుని అయితే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులకు సమాచారం అందించడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆత్మహత్యకు గల కారణాల గురించి అయితే అనువచిస్తున్నారు. ప్రధానంగా క్లూస్ టీం ఇంకా అదేవిధంగా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రస్తుతం అయితే ఘటనకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఏదైతే మృతురాలు శ్రవంతి ఉన్నారో 28 సంవత్సరాల వయసు గల శ్రవంతి, అదేవిధంగా మరొక వ్యక్తి ప్రవీణ్, ఇద్దరికి కూడా గత 13 సంవత్సరాల క్రితం అయితే మ్యారేజ్ అయింది. ఇద్దరికి కూడా వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం బోధమాణిక్యం తండావాసికి చెందిన వారి అయితే గుర్తించారు. అయితే కార్తిక్ 8 సంవత్సరాలు, కౌశిక్ 12 సంవత్సరాలు, ఇద్దరు కూడా పిల్లలు. వాళ్ళిద్దరిని కూడా చంపి ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య కారణం మాత్రం తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లయితే ప్రాథమికంగా అయితే సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన పోలీసులు అయితే పూర్తి వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరి బాడీలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.